చక్కగా కూర్చుందాం. ప్రత్యేకించి అతి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి సమయంలోకి మనం వచ్చాం. దేవుని వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు దయచేసి బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించాలని దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతోనూ ఈ మైక్ శబ్దం ద్వారా నీ మాటలు ఆలకిస్తున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి కేవలం నీకు మాత్రమే మహిమ చెల్లించుకొనమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను పౌలు భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అదేంటంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే పైభాగంలో చెప్తున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం. మనం మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. అలాంటి ఈ దినాల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మన ఆధ్యాత్మిక స్థితిని మనం మెరుగుపరుచుకోవాలి అన్నా, మన కుటుంబంలో ఉన్న సమస్యలు మనం పరిష్కరించుకోవాలన్నా, ఇహమందును పరమందును దేవుడు దాచిపెట్టిన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని మనము మన కుటుంబాలు పొందుకోవాలి అన్నా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ చెప్పినట్లుగా సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకాలంటే మనం చేయాల్సినటువంటి అనేక విషయాలలో ప్రాముఖ్యమైనది మరి ఈ రోజున పౌలు గారి ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మనం సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజులందరి కొరకును అధికారులందరి కొరకు మనం ఏం చేయాలంట? లోకంలో ఉన్న అధికారులందరి కొరకు, దేశ ప్రజల కొరకు, గ్రామ ప్రజల కొరకు, మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంటే విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మన కోసం మనం చేసుకునేది ప్రార్థన అయితే, ఇతరుల కోసం మనం చేసేది, ఇతరుల క్షేమాన్ని కోరుకుంటూ మనం చేసేది విజ్ఞాపన అయి ఉంది. ఇక వచ్చిన సారాంశాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా మన జీవితాలు కొనసాగించాలంటే మనకు కావలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం కలిగి ఉండాల్సింది విజ్ఞాపన. విజ్ఞాపన యొక్క విశిష్టతను గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. వెన్నెముక లేకపోతే ఒక మనిషి నడవగలడా? కూర్చోగలడా? పరిగెత్తగలడా? ఎప్పుడైతే ఒక మనిషికి వెన్నెముక అనేది ఉండదో, అది బలహీనమయ్యిద్దో, వెంటనే ఆ మనిషి మంచానికే పరిమితం అయిపోతాడు.
ఇంకా దేనికి కూడా పనికిరాడు. అలాగే ఈ చివరి దినాల్లో జీవము కలిగిన దేవుని సంఘం ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఎదగాలి అంటే ఆ సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విజ్ఞాపన. విజ్ఞాపన అనేది సంఘానికి వెన్నెముక లాంటిది. ఏ సంఘాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా విజ్ఞాపన ఉంటుందో ఆ సంఘాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ చివరి దినాల్లో సంఘాల యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సంఘాల్లో పుట్లగా మనుషులు కనపడుతున్నారేమో కానీ సంఘము ఆధ్యాత్మిక స్థితి అనేది కోల్పోతుంది. సంఘంలో రాజకీయం, సంఘంలో అనేకమైనటువంటి భేదాలు, అనేకమైన కక్షలు, అనేకమైనటువంటి కలహాలు, అనేకమైనటువంటి గొడవలు, ఆధ్యాత్మిక స్థితి అనేది తగ్గిపోతుంది. శరీర కార్యాలు ఎక్కువైపోతున్నాయి. లోక సంబంధమైన రోషాలు, పౌరుషాలు, పంతాలు, పట్టింపులు ఎక్కువైపోతున్నాయి. ఆత్మీయత కరువైపోతుంది. దానికి కారణం ఏంటంటే సంఘాల్లో విజ్ఞాపన అనేది చేయకపోవడమే. ఆదివారం వచ్చిన ప్రజలు శనివారం రారు అంటే విజ్ఞాపనకు తక్కువ. ఈరోజు ఒక సంఘం అది బలమైనదా బలహీనమైనదా తేల్చేది విజ్ఞాపన దినమే. ఆదివారం ఎవరైనా వస్తారు, నమ్ముకునే వాళ్ళు వస్తారు, నమ్ముకునే వాళ్ళు వస్తారు. ఏదో దేవుడి కోసం, దేవుడు తన అవసరాలు తీర్చాలని, తన కోరికలు తీరుస్తాడని వచ్చేవాళ్ళు ఉంటారు. అందరూ మారు మనసు కలిగిన వాళ్లే అని చెప్పడానికి లేదు, అందరూ రక్షణ పొందిన వాళ్ళే అని చెప్పడానికి లేదు. ఆదివారం ఎవరైనా వస్తుంటారు, ఎంతోమంది వస్తుంటారు. కానీ నీ సంఘం ఎంత అన్నప్పుడు ఆదివారం వచ్చేవారిని కాదు మనం లెక్కేసుకోవాల్సింది. నేనైనా నువ్వైనా ఎవరమైనా శనివారం విజ్ఞాపనకి ఎంతమంది వస్తున్నారో అదే మన సంఘం. కనుక ఏది గట్టి గింజో ఏది తాలు గింజో విజ్ఞాపనలో తేలిపోయింది. ఈరోజు సంఘాలను చూస్తుంటే ఆదివారం 200 మంది, 300 మంది, 1000 మంది, 1500 మంది అలా కనపడుతున్నారు. కానీ విజ్ఞాపనకు వచ్చేసరికి మచ్చుకైనను అసలు కనపట్లా. 1, 2 లేకపోతే 4, కొన్ని సంఘాలు 10 మంది, 15 మంది అంతే. కొన్ని సంఘాల్లో అయితే మరీ దారుణం 2, 3 అంతే. అంటే ఆ సంఘం ఎంత ఆధ్యాత్మిక స్థితిలో వెనకబడిందో మనకు అర్థమైపోద్ది. ఒక సంఘం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో ఉందో లేకపోతే వెనకబడిందో తేల్చే దినమే విజ్ఞాపన దినం. ఆదిమ సంఘాల్లో మన పితరుల కాలంలో విజ్ఞాపన చాలా ప్రాముఖ్యకరంగా ఉండేది. విజ్ఞాపనకు వచ్చేవాళ్ళు గంటల తరబడి ప్రార్థనలు చేసేవాళ్ళు. విజ్ఞాపనకు వచ్చి గ్రామం కొరకు, గ్రామ ప్రజల కొరకు, సంఘం కొరకు, సంఘ ప్రజల కొరకు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో, కుటుంబాలు ఎవరు ఏ వేదనతో, వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో, రుగ్మతలతో బాధపడుతున్నారో అవి తనవిగా భావించి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఆదివారం ఆరాధనకు సిద్ధపాటు అంటే, ఆదివారం ప్రార్థనలో తగిన సిద్ధపాటు అంటే శనివారం అది ఎంత టైం అయిపోయేది కూడా తెలియదు. అంతగా అర్ధరాత్రులు ప్రార్థనలు చేసేవాళ్ళు. అర్ధరాత్రి వరకు విస్తరించి ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు, ఇతరుల బాధలు తమ బాధలుగా భావించి విజ్ఞాపన చేసేవాళ్ళు. ఆ రోజుల్లో సంఘాలు అలాగా విజ్ఞాపన చేసినవి కనుకనే ఆ రోజు సంఘాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చిన్న సంఘాలు మొదలుకొని పెద్ద పెద్ద సంఘాల వరకు కూడా ప్రతి సంఘం కూడా ఆత్మీకంగా అభివృద్ధిలో ముందంజ వేయటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు సంఘాలు అందంగా కనపడుతున్నాయి. ఒకరి చర్చి కంటే మరొక చర్చి చాలా చక్కగా కనపడుతున్నారు. ఒకళ్ళు 10 లక్షలు పెడితే ఇంకోళ్ళు ₹1,00,00,000 పెట్టి కడుతున్నారు. చూడండి, జనాలు అయితే ప్రజలు తండోపతండాలుగా ఆదివారాలు సంఘాలకు వస్తున్నారు. కానీ ఎంతమంది పరలోకం చేరుతారు, ఎంతమంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, ఎంతమంది ప్రార్థనలు ఎదుగుతున్నారు, విశ్వాసంలో ఎదుగుతున్నారు, పరిశుద్ధతలో ఎదుగుతున్నారు, నిరీక్షించడంలో ఎదుగుతున్నారు, దేవుని రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది శరీర కార్యాలకు చోటీక ఆత్మఫలానికి చోటిచ్చి ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు అంటే ఏళ్లలో లెక్కేయాలి. కాబట్టి పై మెరుగులు చూసి అదే గొప్ప సంఘం అనుకోకూడదు. పై ఆ కళ చూసి లేకపోతే జనాలను చూసి అలాంటి పరిస్థితులు చూసి అవి గొప్పవని మనం అనుకోకూడదు.
ఏది గొప్ప సంఘం అంటే అది కొద్ది మంది అయినా, అంటే 10 మంది అయినా, 100 మంది అయినా, లేకపోతే 200 మంది అయినా, ఎంతమంది అయినా కావచ్చు, లేదా 5 అయినా, 4 సంఘం అయినా, ఉన్నటువంటి ఆ కొద్ది మంది అయినా, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మరి మెరుగుపరచబడతారో, అభివృద్ధి చెందుతారో, ఆత్మీయతకు విలువిస్తారో అది నిజమైన సంఘం అని చెప్పబడుతుంది. ఈరోజు ఆత్మీయతకు విలువ ఇవ్వాల, డబ్బుకు విలువ ఇచ్చినట్టుగా, మనుషులకు విలువ ఇచ్చినట్టుగా, అధికారానికి విలువ ఇచ్చినట్టుగా, అందచందాలకు విలువ ఇచ్చినట్టుగా, పైకి కనబడే ఆ పై రూపాలకి విలువ ఇచ్చినట్లుగా ఈరోజు ఆత్మీయతకు విలువ ఇవ్వట్లేదు. ఆత్మీయతకు విలువ ఇవ్వట్లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే సంఘాల్లో విజ్ఞాపన లోపించింది. పట్టుమని 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాం. కృంగిపోతూ, బలహీనమైపోతూ, కుటుంబాల్లో ఒక పక్క శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, సమస్యలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, అప్పులు, అనారోగ్యాలు కొట్టుమిట్టాడుతూ ఉన్న, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పటికీ కూడా పట్టుమని 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకోలేని దౌర్భాగ్య స్థితి. దీని అంతటికి కారణం ఏంటంటే సంఘాల్లో విజ్ఞాపన లోపించింది. ఈరోజు విజ్ఞాపన యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి. ఒక సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా, ఒక గ్రామం ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా, ఒక కుటుంబం దీవెనకరంగా ఉండాలన్నా ఆ సంఘానికి కావలసింది ఏంటయ్యా అంటే విజ్ఞాపన. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు సంపూర్ణ భక్తితో, అరాకొర భక్తి కాదు, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం బ్రతకాలంటే మనుషులందరి కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వేం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది. ఈ మంచి కార్యాన్ని ఎవరు చేస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి సంఘాలు దీవెనకరంగా ఉంటాయి. చేస్తున్నావే విజ్ఞాపన? నీ కుటుంబంలో విజ్ఞాపన ఉందా? నీ సంఘంలో విజ్ఞాపన ఉందా? వ్యక్తిగతంగా నీకు విజ్ఞాపన ఉందా? ఉదాహరణకు చూడండి, దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండము ఒక సన్నివేశాన్ని మనకు పరిచయమైన లేఖన భాగంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చదువుకుందాం. లేదా 30వ వచనం నుండి చదవండి. 32వ అధ్యాయం 30వ వచనం నుండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అనేను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో సుమారు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మగ్గారు కదా, మగ్గిపోయారు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, బానిస బ్రతుకులు, వెట్టి చాకిరులు, వారి నిట్టూర్పులు భయంకరంగా ఉండేవి. దేవుడు వారి మూలుగును విన్నాడు. వారిని విడిపించుటకు దిగి వచ్చాడు. వారి నిదానించి చూచాడు, వారి మూలుగును విన్నాడు, వారి విడిపించుటకు దిగి వచ్చాడు. దేవుడు నాయకుడైన మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఫరో సైన్యాన్ని మట్టి కరిపించాడు. ఎర్ర సముద్రం దాటించి సీనాయి పర్వత సమీపంలోకి వచ్చినప్పుడు పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభం గుండి దర్శించాడు. ఆకలంటే మన్నాను కురిపించాడు. మాంసం అంటే పూరేడు పెట్టెలను ఇచ్చాడు. చెప్పులు కూడా అరిగిపోకుండా, మిమ్మును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టేని, ఏ విషసర్పాలు, పురుగులు, ఏ శత్రువులు ఎవరు కూడా ఏ హాని చేయకుండా కంటికి రెప్పవలే తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి మోషే సీనాయి పర్వతం మీదకి 40 రాత్రింబాగాళ్ళు వెళ్ళి అదుగు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్న సమయంలో వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా లేదా నమ్మకం లేదని తమకు తామే నిర్ణయించుకొని వారి యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ బంగారాన్ని, ఆ మెడలో ఉన్నటువంటి ఆరాల్ని, లేకపోతే చేతులుకున్న బంగారాల్ని అన్నిటిని కూడా కూడబెట్టేసి కరిగించి బంగారు దూడం చేసుకొని అదుగు దేవునికి విరోధంగా ఏం చేశారంట? పాపం చేశారు.
ఐగుప్తులో నన్ను ఇడిపించిన దూడ ఇదే, దేవత ఇదే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవత ఇదే, అద్భుతాలు చేసిన దేవత ఇదే, మన్నాను కురిపించిన దేవత ఇదే అని దేవుడికి రావాల్సిన మహిమను దొంగిలించి వాళ్ళు ఏం చేశారండి? పాపం, దేవునికి విరోధంగా పాపం చేశారు. ఇది క్షమించరాని పాపం. దేవుని కోపాగ్నికి వాళ్ళందరూ కూడా ఆహుతైపోవాలి, వాళ్ళందరూ కూడా మరణించాలి, వాళ్ళందరూ నశించిపోవాలి. కానీ వాళ్ళు నశించిపోయారా? వాళ్ళు చేసింది క్షమించరాని దోషం, కృతజ్ఞత లేని పని, కృతజ్ఞత హీనులు, బుద్ధిహీనులు, అవిధేయులు, విశ్వాస భ్రష్టులు, దేవునికి అవిధేయకరంగా జీవించినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు బ్రతికారు, వాళ్ళు క్షమించబడ్డారు, వాళ్ళు తిరిగి నడిపించబడ్డారు, అన్నిటికంటే మించి వాళ్ళు రక్షించబడ్డారు. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి మధ్య మోషే నిలబడి విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న తన ప్రజల విషయమై, దేవుని కోపాగ్నికి ఆహుతైపోతున్న తన ప్రజల విషయమై భారము కలిగి, బాధ్యత కలిగి, తన ప్రజల విషయమై ఏడుస్తూ కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఏనాడు కూడా మోషే, నిజమే ప్రభువా, నన్ను కూడా ఇసిగిచ్చారు, ఐగుప్తులో ఇసిగిచ్చారు, ఎర్ర సముద్రం ముందున్నప్పుడు ఇసిగించారు, అరణ్యంలో ఇసిగించారు, ప్రతిదానికి ఇసిగించారు, చివరికి నిన్ను కూడా ఇసిగించారయ్యా, ఇక వీళ్ళు చనిపోవటమే కరెక్ట్, నీ ఇష్టం అయ్యా, వాళ్ళని చంపేసుకో అనొచ్చు మోషే. తన ప్రజల విషయంలో ఎంతగానో ఇసుగు చెందాడు. వాళ్ళు విసిగిచ్చారు, అట్లాగా ఎంతగానో బాధ పెట్టారు వాళ్ళు, అట్లా బాధపడ్డాడు ఆయన. మనమైతే ఏమంటామంటే, దేవుడు అంతటోడికి కోపం వచ్చింది, ఇక మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని దేవుడికి ఇంకా 4 మాటలు చెప్పి, నీ ఇష్టమయ్యా, నీ ఉగ్రత వాళ్ళ మీద రగలని, వాళ్ళు నశించినా నాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు నన్నే అనుకుంటే నిన్ను కూడా ఇబ్బంది పెట్టారు, ఇది వీళ్ళు కృతజ్ఞతాహీనులు, వీళ్ళు చావాల్సిందే కానీ వీళ్ళు బ్రతకటానికి లేదని మనం అంటాం. కానీ వాళ్ళు ఎంత ఘోర పాపాత్ములైనా నశించిపోకూడదని మోషే తన ప్రజల విషయమై ఏం చేశాడండి? విజ్ఞాపన చేశాడు. అదే 32వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమంటున్నాడు? 32 అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. చూసారా అమ్మా, ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? మనందరికీ తెలిసిన మాటలే. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడిని ఎక్కడ పడేస్తారంట? తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడు? నీవు వారి పాపమును పరిహరించితివా సరి, లేకపోతే నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచేయి. అంటే తన ప్రజల కొరకు తన అగ్నిగుండంలో పట్టడానికైనా సిద్ధపడుతున్నాడు, తను మరణించడానికైనా సిద్ధపడుతున్నాడు, తను నశించిపోవడానికైనా సిద్ధపడుతున్నాడు. ఏ విధము చేతనైనా సరే తన ప్రజలను రక్షించుకోవాలని తను ఎంతో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరాట పడుతున్నాడు. ఒక్క మాట మనకు అర్థం కాలేదా? తన ప్రజల విషయమై ఎంత భారం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబం నశించిపోవటం నీకు ఇష్టమా? అందరూ దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నారా? అందరూ బాప్తిసాలు తీసుకున్నారా? అందరూ రక్షణ పొందారా? అందరూ ఆదివారం వస్తే దేవుడి సన్నిధిలో సమయం గడుపుతున్నారా? కొన్ని కుటుంబాల్లో భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు కదా, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. అంటే నీ కుటుంబంలో దేవునికి దూరం అయిపోయి కొంతమంది నశించిపోతున్నారు. వాళ్ళు కాపాడుకోవలసిన బాధ్యత దేవుని ఎరిగిన బిడ్డగా నీకుంది. మోషే నశించిపోతున్న తన ప్రజలను కాపాడుకున్నట్టుగా దేవునికి తన ప్రజలకు మధ్యవర్తిగా నిలిచి విజ్ఞాపన చేసి తన ప్రజల్ని ఎలాగైతే రక్షించుకున్నాడో అలాగ నీ ప్రజల్ని, నీ కుటుంబ సభ్యులు, నీ సంఘ బిడ్డల్ని నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి అదిగో నీవు నడుము కట్టుకొని విజ్ఞాపన చేయాల్సినటువంటి బాధ్యత రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉంది.
వాడేమైపోతే నాకెందుకు, ఈడేమైపోతే నాకెందుకు, వాడికి తగిన శాస్తి జరిగింది, వీడికి తగిన శాస్తి జరిగింది, వీళ్ళ తిక్క బాగా కుదిరింది, వీడు సస్తేనే బాగుండు, వాడి నాశనం అయితేనే బాగుండు అనుకోకూడదు మనం. దేవుడు అన్నాడు, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడు. కనబట్టలేదా? గ్రామంలో ఎంతమంది నశించిపోతున్నారో కనబట్టలేదా? ఎంతమంది అనేక రకాలైనటువంటి సమస్యలతో, తాగుళ్ళతో, వ్యసనాలతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ, రకరకాలైనటువంటి వ్యభిచార పాపాలతో, అక్రమ సంబంధాలతో, ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పులతో, రోగాలతో, మరి మనశ్శాంతి లేకుండా ఎంతమంది జీవిస్తున్నారు కనబడతలేదా కంటికి? నశించిపోతున్న ఆత్మలు గ్రామంలో ఎన్నున్నాయి? దేవుని ఎరగని ప్రజలు నశించిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? నీ కుటుంబంలోనే దేవుణ్ణి ఎరగకుండా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు నామకార్థంగా వస్తూ పోతూ దేవుణ్ణి సరిగా గుర్తెరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా చెప్పుకుంటా పోతే నశించిపోతున్న జాబితాలు ఎన్నున్నాయి? వీళ్ళందరి విషయమైన విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత నీకు లేదా? ఈరోజు సంఘాల్లో విజ్ఞాపన లేకపోవటాన్ని బట్టి ఆ సంఘాలు చల్లారిపోతున్నాయి, ఆ సంఘంలో ఆత్మ చల్లారిపోతుంది. కొన్ని సంఘాల్లో ఆత్మ నడిపింపు లేదు, కొన్ని సంఘాల్లో ఆత్మ కార్యాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాల్లో అదిగో గత కాలంలో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆగిపోయినాయి. ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి పంతాలు, పట్టింపులు, రోషాలు, గొడవలు, ఇబ్బందులు. ముందోళ్ళంటే వెనకోళ్ళకి పడదు, వెనకోళ్ళంటే ముందోళ్ళకి పడదు. వచ్చినటువంటి ఒకే సంఘమైన సంఘంలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని స్థితి. ఒకే కుటుంబమైన అత్త అంటే కోడలకు పడదు, కోళ్ళంటే అత్తకు పడదు. అర్థమవుతుందా? అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లెలకు పడదు. కోర్టు తగాదాలు, రకరకాలైనటువంటి సమస్యలు, ఆస్తి కేసులు ఎన్నో ఉన్నాయి. ఒకే కుటుంబం పడదు, ఒకే సంఘం ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఒకే ఊరు అదిగో పడదు, ఒకే ఇల్లు, ఒకే బజారు, ఒక ఇల్లు అంటే ఒక పక్కింటి వాళ్ళకి ముందింటి వాళ్ళకి పడదు. ఎందుకు ఇలాంటి దుస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే నశించిపోతున్న వారు ఎంతోమంది కంటికి కనపడినా దేవుణ్ణి ఎరిగిన ప్రజలుగా మనము విజ్ఞాపన చేయకపోవడాన్ని బట్టే, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం విజ్ఞాపన చేయగలిగితే, ఖచ్చితంగా మనం ప్రార్థించగలిగితే, అల్లాడు మోషేలాగా నశించిపోతున్న మన కుటుంబీకుల విషయమై, నశించిపోతున్న మన సంఘ బిడ్డల విషయమై, నశించిపోతున్న గ్రామ ప్రజల విషయమై మధ్యవర్తిగా మోకరించి కన్నీరు గాచి నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా వాళ్ళు రక్షణ పొందుతారు. కనుక నశించిపోతున్న ఇశ్రాయేల్ని కాపాడగలిగింది ఏంటయ్యా అంటే మోషే యొక్క విజ్ఞాపన. ఈరోజు నీ విజ్ఞాపన ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, ఎలా చేస్తున్నావు? అసలు విజ్ఞాపన ఉందా లేదా ఆలోచించి. విజ్ఞాపన ప్రార్థనలు చెప్తున్నాం, ఉపాస ప్రార్థనలు అంటున్నాం, పెడుతున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఏది? సంఘాల్లో గొలుసు ప్రార్థనలు లేవు, కొన్ని సంఘాల్లో కన్నీటి ప్రార్థనలు లేవు, కొన్ని సంఘాల్లో విజ్ఞాపన ప్రార్థనలు లేవు. ప్రార్థన చేయాలి. ప్రార్థనలు తగ్గిపోయినాయి, విజ్ఞాపన ప్రార్థనలు అంతకంటే తగ్గిపోయినాయి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా. అందరం పాడదాం. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ఎంత చక్కగా పాడామో పాట. మనం పాడిన పాట నిజమేనా? మనకు నిజమేనా? అది నిజంగానే పాడావు ఆ పాట? ఏమని పాడావు? ప్రభువా ప్రార్థన, తర్వాత అదే చెప్పాలి మీరు. ప్రార్థించటం మాకు నేర్పోయా. ప్రార్థన లేకపోతే మేము బ్రతకలేము. నిజమేనా అది? నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు నువ్వే ప్రార్థన చేసుకోలేకపోతే ఇంక ఇతరుల కోసం ఏం ప్రార్థన చేస్తా? ఇక్కడ విజ్ఞాపన యొక్క విశిష్టతను గురించి మాట్లాడుతున్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు, మన కొరకు కాదు, పొరుగువారి కొరకు, ఇతరుల కొరకు, ఇతరుల క్షేమాన్ని. అతడు శత్రువైనా కావచ్చు, హింసించేవాడైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, పొరుగువారి క్షేమాన్ని కోరుకుంటూ చేసే ప్రార్థనే విజ్ఞాపన.
ఈరోజు ఆ విజ్ఞాపన లేదు. అంటే మన వ్యక్తిగతంగా మన గురించి సరైన ప్రార్థన లేదు, ఇంక ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన. ఏం చేస్తాం ప్రార్థన? ఇతరుల కోసం ఏం చేయగలుగుతాం ప్రార్థన? కాబట్టి పని చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, బిజీగా తిరగడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి, బయటికి వెళ్ళడానికి, రావడానికి అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థనకి సమయం లేదు. మనందరికీ తెలుసు, ప్రార్థన వల్ల సూర్యచంద్రులు ఆపేశారు, ప్రార్థన వల్ల ఎరుకో గోడలు కూల్చేశారు, ప్రార్థన వల్ల వర్షాలు ఆపేశారు. సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతురు చెరసాల్లో నుంచి విడుదల పొందాడు. ప్రార్థనకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ఆ ప్రార్థన వ్యక్తిగతంగా నీకుందా? అసలు వ్యక్తిగత ప్రార్థన నీకుందా? సంఘ ప్రార్థన నీకుందా? కుటుంబ ప్రార్థన నీకుందా? ఉపవాస ప్రార్థన నీకుందా? కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికంటే మించి నువ్వు సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగా సుఖంగా నువ్వు బ్రతకాలంటే దానికి కావలసిన విజ్ఞాపన ప్రార్థన నీకుందా? విజ్ఞాపన అనేది సంఘానికి ఎన్నెముక లాంటిదని మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎన్నెముక లేకపోతే ఒక మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. అలాగే విజ్ఞాపన లేని సంఘాలు కూడా అలానే ఉన్నాయి ఈ రోజుల్లో. తన జాతి ప్రజలను, తన ఇశ్రాయేలీలను, నశించిపోతున్న తన ప్రజలను కాపాడుకోవటానికి మోషే విజ్ఞాపన చేశాడు. వాళ్ళ పాపాన్ని పరిహరించితివా సరి, లేకపోతే నా పేరు జీవగ్రంథంలో తుడిచేయి అన్నాడు. ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారన్నారు. అంటే వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణార్థమై తను నశించిపోవడానికైనా, తన అగ్నిగుండంలో పట్టడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు. మోషే ఆ రోజున విజ్ఞాపన చేయకపోతే, మోషే ఆ రోజు మధ్యవర్తిగా నిలబడకపోతే, మోషే ఆ రోజున ప్రార్థించకపోతే, మోషే ఆ రోజున పట్టుదలతో విజ్ఞాపన చేయకపోతే, కన్నీటితో విజ్ఞాపన చేయకపోతే, మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేయకపోతే, నాకేమిలే వాళ్ళు నశించిపోతే పోనీలే అని చెప్పేసి వదిలేసి ఊరుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డల వాళ్ళ పరిస్థితి అరణ్యంలో ఎలా ఉండేది? లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలు ప్రజలు పరిస్థితి ఎలా ఉండేది? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయేవాళ్ళు. జాగ్రత్త. ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడగలిగేది నీ విజ్ఞాపనే, నీ భర్తను మార్చగలిగేది నీ విజ్ఞాపనే, నీ భార్యను మార్చగలిగేది నీ విజ్ఞాపనే, నీ పిల్లలను మార్చగలిగేది నీ విజ్ఞాపనే, నీ సంఘాన్ని అదుగు అభివృద్ధి చేసుకోవడానికి శక్తినిచ్చేది నీ విజ్ఞాపనే, గ్రామ ప్రజలను మార్చడానికి దోహదపడేది విజ్ఞాపనే, నశించిపోతున్న ఆత్మలను రక్షించేది కూడా విజ్ఞాపనే. నా ఒక్కడి వల్ల ఇద్దా, నా ఒక్కదాని వల్ల ఇద్దా అనుకోబాక. మోషే ఒక్కడే విజ్ఞాపన చేశాడు, తన జాతి ప్రజలను రక్షించుకున్నాడు, నశించిపోతున్న ఇశ్రాయేలును రక్షించుకున్నాడు. లేకపోతే దేవుని ఉగ్రత పాలై వాళ్ళు నశించిపోయేవాళ్ళు. మరొక ఉదాహరణ చెప్పంటారా? చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనకు తెలిసినటువంటి మాటలే. 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనా నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. రాజుగారి దగ్గర ఒక విజ్ఞాపన చేసింది. రాజుగారి దగ్గర ఒక విజ్ఞాపన చేస్తాం. అమ్మా జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలుసు ఎస్తేరు చరిత్ర మనకు తెలుసు. హిందూ దేశం మొదలుకొని కోషాను దేశం వరకు 127 సంస్థానాలు. దానికి రాజు అహష్వేరోషు రాజు, రాణి వష్టి. కానీ ఆ వష్టికి బదులుగా దేవుడు రాణి స్థానంలో మరొకరిని ఏర్పాటు చేయడానికి స్వయంవరం ప్రకటిస్తే, ఎస్తేరు రాణిగా మరి ఆమె ఈ యొక్క 127 సంస్థానాలకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రాణి స్థానంలో ఎస్తేరు ఉంది. అలాంటి సమయంలో తన జాతి ప్రజలకు ఒక సమస్య వచ్చింది. మొర్దుకై తన పినతండ్రి. ఎస్తేరు అంటే అధస్థ అని అర్థం. అధస్థ అంటే పరిమళ వృక్షం అని కూడా వచ్చింది, నక్షత్రం అని కూడా అర్థం వచ్చింది. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం వచ్చింది. అధస్థ అంటే పరిమళ వృక్షం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థాన్ని తెలియజేస్తారు. అంటే ఏది పడితే ఇది కాదు, ఇదే ఇక. కనుక అలాంటి అర్థాన్ని ఇచ్చే ఆమె రాణి స్థానంలో ఉంది. తన పినతండ్రి మొర్దుకై ఉన్నాడు. హామాను అనే అతను మెయిన్ విలన్, మనకు తెలుసు కదా.
ఈ హామానుకి ఎవరు కూడా అందరూ నమస్కారం చేస్తుంటే మొద్దుకై మాత్రం వంగకయ్యు నమస్కారం చేయలేదు. అది మనసులో పెట్టుకొని ఏం చేస్తున్నాడు, ఇతన్ని మాత్రం చంపటం పెద్ద సమస్య ఉంది, ఇతను చంపకూడదు. ఇతని జాతి ప్రజలందరూ కూడా ఇలా తయారయ్యారు కనుక ఈ జాతి ప్రజల్నే ఈ దేశంలో నుంచి తరిమి కొట్టాలి, నశింపజేయాలి, అసలు ఉండటానికి లేదు అని కంకణం కొట్టుకున్నాడు. కంకణం కొట్టుకొని కుట్ర పన్నాడు. మనందరికీ తెలుసు అవి, అందుకని సింపుల్గా నేను చెప్పేస్తున్నాను. కానీ హామాను ఏ ఉరికొయ్య అయితే మొద్దుకై కోసం తయారు చేశాడో ఆ ఉరికొయ్యకే వేలాడదీయబడి హామాను చంపబడ్డాడు. ఏ ప్రజలు లేకుండా రాజ్యంలో చేయాలనుకున్నారో ఆ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. దీనంతటికి కారణం ఏంటయ్యా అంటే ఎస్తేరు విజ్ఞాపన. ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు తన జాతి ప్రజలకు నష్టం వాటిల్లబోతుంది హామాను ద్వారా అని తెలుసుకుంది. అది మొర్దెకై ద్వారా తెలుసుకున్నాను సైలెంట్గా లేదు. ఏం చేసిందంట, 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మొర్దెకై ద్వారా తెలుసుకుంది. ఆ తర్వాత 16వ వచనంకి వచ్చేసరికి అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషానునందు కనబడి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారం జరిగించెను. అవన్న మాట ఏంటంటే, నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, నేను నా చెలికెత్తులు ప్రార్థన చేస్తాము. వాస్తవానికి రాజుగారి దగ్గర నుండి పిలుపు రాకుండా రాణి డైరెక్ట్గా వెళ్ళటానికి లేదు. ఎంత రాణి అయినా సరే రాజుగారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళకూడదు, పర్మిషన్ ఉండాలి. రాజుగారు ఒప్పుకున్నప్పుడే వెళ్ళాలి, రాజుగారు రమ్మన్నప్పుడే వెళ్ళాలి. కనుక డైరెక్ట్గా వెళ్ళటం అది వ్యతిరేకమైనా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతే శిరచ్ఛేదనమే, మరణశిక్ష. వ్యతిరేకమైనా సరే నేను ధైర్యం చేసి వెళ్తా, వెళ్ళే ముందు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సిద్ధపడి రాజుగారి దగ్గరికి వెళ్ళి నా విజ్ఞాపన తెలియజేస్తానని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒక రాణి స్థలంలో ఉన్నామే, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే, నేనెట్టో ఒక స్థానంలో ఉన్నాను, నేను నా పిల్లలు నా కుటుంబం బాగుంటే చాలే అనుకోకుండా తన జాతి ప్రజలను రక్షించుకోవడానికి చూడండి ప్రాణం సైతం లెక్క చేయకుండా రాజుగారి పర్మిషన్ లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి చూడండి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తన విజ్ఞాపన ఏమిటని రాజు ఒక సమయంలో అడిగాడు. 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనం చదివాం. తన విజ్ఞాపన తెలియజేసింది. చూడండి అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం చేశాడు. హామాను పట్టబడ్డాడు. ఏ ఉరికొయ్య అయితే మొర్దెకై కోసం తయారు చేశాడు ఆ ఉరికొయ్యకి తానే వేలాడదీయబడి చంపబడ్డాడు. అసలు ఆ రాజ్యంలోనే లేకుండా చేయాలనుకున్నాడు కదా తన జాతి ప్రజలు, ఏదో ఆ జనాంగాన్ని. కానీ ఎవరైతే లేకుండా చేయాలనుకున్నాడు ఆడిపోయాడు. కానీ అర్థమవుతుందా, తన ప్రజలు మాత్రం సుఖ సంతోషాలతో జీవించారు. దీనికి కారణం ఎవరు చెప్పండి? దీనికి కారణం ఎవరు? ఎస్తేరు విజ్ఞాపన చేయకపోతే ఆ రోజుల్లో యూదా జాతి పరిస్థితి ఏంటి? మోషే విజ్ఞాపన చేయకపోతే అరణ్యంలో ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ విజ్ఞాపన చేయకపోతే మారని నీ భర్త పరిస్థితి ఏంటి? మారని నీ భార్య పరిస్థితి ఏంటి? మారని నీ పిల్లల పరిస్థితి ఏంటి? మారని నీ ప్రజల సంగతి ఏంటి? మారని నీ సంఘ బిడ్డల సంగతి ఏంటి? ఈరోజు నీ విజ్ఞాపన ఎంత విలువైందో ఒక్కసారి ఆలోచన చేసుకో. సంఘానికి విజ్ఞాపన వెన్నెముక లాంటిది. విజ్ఞాపన యొక్క విశిష్టత ఏంటో ఒక్కసారి ఆలోచించి. ఇలా చెప్పుకుంటా పోతే సమయం లేదు, కానీ చాలా విషయాలు ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలు. ఉదాహరణకి సింపుల్గా మీకు 2 విషయాలు జ్ఞాపకం చేశాను. మోషే విజ్ఞాపన నశించిపోతున్న తన ప్రజలను దేవుని ఉగ్రత నుండి తప్పించి రక్షించింది. ఎస్తేరు విజ్ఞాపన తన జాతి ప్రజలను కాపాడుకోవటానికి దోహదపడింది, సుఖ సంతోషాలతో జీవించటానికి కారణమయ్యింది. ఈరోజు నీ విజ్ఞాపన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలి, నీ సంఘానికి దీవెనకరంగా మారాలంటే నీ పాత్ర ఏంటి? ఈరోజు ఒక ఎస్తేరు వలె, ఒక మోషే వలె కన్నీరుగార్చి ప్రార్థించాల్సిన గడియ సమయం ఆసన్నమైంది. నాకేమిలే, ఎవరు నశించిపోతే నాకేంటి అనుకోవద్దు, ఎవరు రక్షణ పొందకపోతే నాకేంటి అనుకోవద్దు, ఏదో సంపాదిస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, పబ్బం గడిచిపోతుందంటే కుదరదు.
ఈరోజు నీ కుటుంబం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు విజ్ఞాపన చేయాలి. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పని వ్యాపార ఉద్యోగాల కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు, నీ సంఘ బిడ్డల కొరకు, సంఘ క్షేమం కొరకు, గ్రామ క్షేమం కొరకు, గ్రామ శ్రేయస్సు కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపనే నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించింది. ఆ విజ్ఞాపనే నీ సంఘం అదుగు అభివృద్ధి చెందటానికి, నీ సంఘ సరిహద్దులు విశాలపరచబడటానికి, నీ సంఘములో నూతన ఆత్మలు చేర్చబడటానికి, నీ సంఘం అభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణమయ్యిద్ది. కనుక సంఘ ఆశీర్వాదం అనేది, సంఘ అభివృద్ధి అనేది నీ చేతుల్లోనే ఉంది, ఎక్కడో లేదు. ఈరోజు లోకమంతా నశించిపోతా ఉంది. నోవాహు దినాల్లో ఏం జరుగుతుందో మనుష్య కుమారుని దినాల్లో అదే జరిగిద్ది అన్నాడు. జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుకొనొచ్చు, అంతలోనే జలప్రళయం వచ్చినట్లుగా ఈరోజు ప్రజల పరిస్థితి అలానే ఉంది. దేశాల్లో, విదేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో నశింపు ఎక్కువగా మనం చూస్తున్న దినాలు. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాల చేత ఎలా కాల్చబడతాయో మనుష్య కుమారుని దినాల్లో కూడా అనేక స్థలాల్లో అగ్ని చేత కాల్చబడిద్ది అన్నాడు. అలాగే జరుగుతుంది. ఓ పక్క జలప్రళయం, మరో పక్క అగ్ని, మరొక పక్క భూకంపాలు, మరొక పక్క రాజ్యం మీదకి రాజ్యం, మరొక పక్క మత కల్లోహాలు. యూట్యూబ్ పెట్టి చూడటానికి, సెల్ పెట్టి చూడటానికి భయమైపోతుంది. అర్థమవుతుందా? ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించే వాళ్ళు ఉన్నారో ఆలోచన చేయండి. ఇంతకాలం లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినాయి? ఇది యుగాంతం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు ప్రారంభమవుతున్నాయి. దేవుడు రాకడ సూచనలు ఏదైతే చెప్పాడో అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు నన్ను మనందరినీ, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ రక్షించడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అది ఆయన ఆది అంతమునై ఉన్నవాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగాలు జీవించువాడినై ఉన్నాడు, నేను సజీవుడినై ఉన్నాను అన్నాడు. మరణం యొక్క పాతాళ లోక తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం నా కోసం ఆయన 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. అంటే అప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు ఆయన. పైనున్నవాడు ఆయన, అందరికంటే పైనున్నవాడు ఆయన. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. సృష్టి సృజించబడక మునిపే, జగత్పునాదులు వేయబడక మునిపే నేను ఉన్నవాడని అనువాడని అన్నాడు. అలాంటి ఉన్నతమైన దేవుడు, ఉన్నవాడు, అనువాడు, ఆమేననువాడు, మొదటివాడు, కడపటివాడు, నీ కోసం నా కోసం మన రక్తమాసాల్లో పాలిభాగస్తుడై 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు, మన రక్తమాసాల్లో పాలిభాగస్తుడయ్యాడు. కొంతమంది తెలియక అనుకుంటారు ఆయన 2000 సంవత్సరాల క్రితం నాటి నుంచేగా ఉంది దేవుడని. అంతకుముందు ఆయన లేడు కదండి. అంతకుముందే అర్థమవుతుందా? ఆయన ఎక్కడున్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన మనందరికంటే పైనున్నవాడు. 2000 సంవత్సరాల క్రితం కాలం సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దిగి వచ్చిన దేవుడు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించాడు. చివరి 3.5 సంవత్సరం అద్భుతమైన పరిచర్య చేశాడు. మరణించాడు. 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మానవాళికి తన రక్షణా భాగ్యాన్ని అనుగ్రహించాడు. భూమి మీద 40 దినాలు ఉన్నాడు. తన శిష్యులకు 11 స్థలాల్లో కనబడ్డాడు. తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంచుమించు సుమారు 500 మంది చూస్తుండగా గలిలయ సముద్ర తీర ప్రాంతాన్ని ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాను అలా తిరిగి వస్తాను అన్నాడు. అప్పటి వరకు సమస్తం లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరిన శిష్యులుగా చేయండి తన శిష్యులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు ఈ రోజున మనం నశించిపోకుండా మన కొరకు ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? విజ్ఞాపన. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యంలో నుండి మనం పరిశీలన చేస్తే అపోస్తుడైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం నుండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులు తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు
ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మనం నశించిపోకుండా, ఆనాడు తన ప్రజలు నశించిపోకుండా మోషే విజ్ఞాపన చేసినట్టు, తన జాతి ప్రజలు ఏదో జనాంగం నశించిపోకుండా ఎస్తేరు విజ్ఞాపన చేసినట్లుగా మనం నశించిపోకుండా మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనే ఈరోజు మనల్ని రక్షిస్తుంది. నీ విజ్ఞాపనే నీ కుటుంబాన్ని కూడా రక్షించేది. నీ విజ్ఞాపనే నీ సంఘాన్ని రక్షించేది. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయకపోతే మన పరిస్థితి ఏంటి? రక్షణ పొందిన వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారా? మందిరాలకు వచ్చే వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారా? సంఘానికి వచ్చే వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారు? లేరు కదా. ఆలోచన చేయండి. మరి వీళ్ళందరూ కొరకు ఏం చేస్తాడు ఆయన? విజ్ఞాపన చేస్తున్నాడు. రక్తపు పాత్రను చేతబుచ్చుకొని తండ్రి కుడిపార్శ్వ ముందు కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన మనల్ని రక్షిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట చెప్తాడు. చివరిగా మాట చూడండి, దేవుని వాక్యములో నుండి మనం పరిశీలన చేస్తే 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన కొరకు ఏం చేస్తున్నాడండి ఆయన? నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, ఆయన సిలువ వేసే సమయాల్లో గెత్సేమనే తోటలో ఉండి ఏం చేశాడండి? ఆయన చెమట రక్తముగా మారునంతగా మన కొరకు విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపనే మనల్ని దర్శిస్తుంది. ఆ విజ్ఞాపనే మనల్ని కాపాడుతుంది. ఆ విజ్ఞాపనే మనకు రక్షగా ఉంటుంది. మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వ ముందు కూర్చుకొని కూడా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అది కేవలం 1 రోజు 2 రోజులా? నిరంతరం విజ్ఞాపన చేయవాడు ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే విజ్ఞాపన ఇజ్రాయేల్ ప్రజలు రక్షించింది. ఎస్తేరు విజ్ఞాపన యూదా జాతిని రక్షించింది. యేసు విజ్ఞాపన ఈరోజు ఆయన నమ్ముకున్న బిడ్డలందరినీ రక్షిస్తూ ఉంది. ఏ ఒక్కరూ నశించిపోకూడదనే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే నశించిపోతున్న ఆత్మల విషయమై ఆయన విజ్ఞాపన నేటికి చేస్తూనే ఉన్నాడు. మరి విజ్ఞాపనలో ఇంత విశిష్టత ఉంటే, విజ్ఞాపన ఇంత ప్రాధాన్యత అయితే, ఇంత ప్రాముఖ్యత అయితే, దాన్ని మానేసి చుట్టపు చూపుగా ఆదివారం ఏదో వచ్చిపోతే, ఏదో శనివారం రమ్మన్నాడని 4 మాటలు విని ప్రార్థన చేసుకోకుండా అలాగ వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఆనాటి సంఘాలు, మన పితరులు, పాత ఉన్నటువంటి ఉన్నతమైన భక్తులు మంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి రీతుల్లో సంఘాలు కట్టారంటే, ఆత్మలు సంపాదించారంటే దానికి కారణం విజ్ఞాపన. కనుక ఈ రోజున దేవుని సముఖంలో ఉన్న మనము, నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, నీ ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, అప్పులో ఉన్నావో, రోగంలో ఉన్నావో, లేకపోతే గొడవల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, బాధలో ఉన్నావో, బలహీనతల్లో ఉన్నావో నాకైతే తెలియదు. వాటన్నింటిలో నుంచి విడుదల పొందాలంటే విజ్ఞాపన చేయాలి. రెండోది, నీ కుటుంబంలో ఎవరు నశించిపోతున్నారో, ఎవరు దేవుడికి దూరం అయిపోతున్నారో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నాకైతే తెలీదు. ఎవరు నువ్వొక్కదాని వచ్చి నువ్వొక్కదాని ప్రభు సంస్కారం తీసుకొని నువ్వొక్కడివి ప్రభు రక్షణ పొంది నేను ఒక్కదాన్ని పరలోకం వెళ్తాను సంకలు గుద్దుకుంటే ప్రయోజనం లేదు. నీ యజమానుడు వెళ్ళాలని లేదా? నీ పిల్లలు వెళ్ళాలని లేదా? నీ కుటుంబం వెళ్ళాలని లేదా? ఆలోచన చేయి. నీ సంఘంలో నువ్వు ఒక్కదానివే పరలోకం వెళ్తే సరిపోద్దా? నీ సంఘంలోకి వచ్చి పోయేవాళ్ళంతా వెళ్ళాలని లేదా? గ్రామ ప్రజలు వెళ్ళాలని లేదా? ఎన్నో అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంప్రదాయాలు, అనేక తెగలు, అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వీళ్ళందరూ నశించిపోతున్నారు. కొన్ని కుటుంబాలు తాగుడికి వ్యసనాలు అయిపోయినాయి కదా, మనకు తెలుసు. కొన్ని కుటుంబాలు తాగుతున్నారు, తాగి కుటుంబాలు పాడు చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు వ్యభిచారాలకు నిలయమైపోయినాయి. కొన్ని కుటుంబాలు అక్రమ సంబంధాలు పాడు చేసుకున్నారు, భార్యాభర్తల సంబంధాలు తెంచుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే బిడ్డలు బ్యాడ్ హ్యాబిట్స్కి లోబడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, బాధ్యత లేకుండా, చదువుకోకుండా లోకంలో తిరుగుతూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులకు బిడ్డల విషయమైనటువంటి దిగులు. ఇలా ఎన్ని కుటుంబాలు మన కళ్ళెదుట కనబడుతున్నాయి, మన గ్రామంలో కనబడుతున్నాయి, మన ఇళ్ల పక్కన కనబడుతున్నాయి, మన సంఘంలో వస్తూ పోతున్న వాళ్ళ కుటుంబాల్లో కనబడుతున్నాయి. మన కుటుంబాల్లోనే అలాంటి సందర్భాలు ఎన్ని జరుగుతున్నాయి. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని, ఇకనైనా ఒక తీర్మానం చేసుకొని, దేవుని సముఖంలో ఉన్నటువంటి మనమందరం కూడా విజ్ఞాపన చేయగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. మోషే విజ్ఞాపన ఇజ్రాయేల్ నశించిపోకుండా, దేవుని ఉగ్రత పాలవకుండా వాళ్ళని రక్షించింది. ఎస్తేరు విజ్ఞాపన యూదా జాతిని తన రాజ్యంలో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించడానికి కారణమైంది.
యేసు విజ్ఞాపన నేటికి నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై రక్షించబడినటువంటి మనకు అదుగో క్షమాగుణం అనేది ఆయన ద్వారా మనకు కలుగునట్లుగా దేవుడు ఆ యేసు ద్వారా మనకు కలుగ చేస్తా ఉన్నాడు. ఆ విజ్ఞాపన మనకు దోహదవుతుంది. అంటే మోషే విజ్ఞాపన ఏమో ఇశ్రాయేల్ని రక్షించింది, ఎస్తేరు విజ్ఞాపన ఏమో యూదులను రక్షించింది. యేసు విజ్ఞాపన ఈరోజు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టింది, బ్రతికిస్తుంది, నేటికి కూడా అవకాశాలు ఇస్తుంది. ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దామని సమయాన్ని పొడిగిస్తుంది ఆ విజ్ఞాపన. లేకపోతే ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళం, ఎప్పుడో నశించిపోవాల్సిన వాళ్ళం, ఎప్పుడో బలహీనం అయిపోవాల్సిన వాళ్ళం. కనుక దేవుని సముఖంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. విజ్ఞాపన చేస్తున్నావా? దేవుడిని ఎరిగి ఎంతకాలం అయింది? మారుమనసు పొందావా? పొందితే రక్షణ పొందావా? రక్షణ పొందితే అదిగో దేవుని సముఖంలో ఎంతకాలం నుంచి ఎదుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? సంఘంలో నూతనాత్మలు చేర్చబడ్డాయా? సంఘ సరిహద్దులు విశాలపరచబడ్డాయా? అదిగో గ్రామ ప్రజలు దీవెనకరంగా ఉన్నారా? నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందుతున్నారా? వీటి బాధ్యత అంతా కూడా దేవుడిని ఎరిగిన నీ మీదే ఉంది. కనుక దేవుని సముఖంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆలోచించేద్దాం. అందుకే పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ చెప్పాడు మన మూలవాక్యంలో, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు మన విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయాలి. ఇది దేవుని దృష్టికి మంచిది, అనుకూలమైంది. ఇలాంటివి చేసినప్పుడు నువ్వు సంపూర్ణ భక్తితో, మాన్యత కలిగి, సుఖముగా, నెమ్మదిగా నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం బ్రతుకుతారు. తల్ల వంచండి, అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.